అందరికీ నమస్కారం. మనందరి జీవితంలో భయమనేది ఒక కామన్ ఎమోషన్ కదా? కానీ ఆ భయాన్నే ధైర్యంగా మార్చే కొన్ని టూల్స్ ఉన్నాయని ఎప్పుడైనా విన్నారా? చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదూ. ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ ఉపయోగించి రకరకాల భయాలను ఎలా ఎదుర్కోవచ్చో చూద్దాం. సో భయం అంటుంటాం, కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే అన్ని భయాలు ఒకటేనా? అస్సలు కాదు. అంటే ఒక పామును చూసినప్పుడొచ్చే భయానికి, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయనే టెన్షన్కి చాలా తేడా ఉంది కదా. అసలు విషయమేంటంటే, భయం అనేది అనుకున్నంత సింపుల్ కాదు, అది చాలా కాంప్లెక్స్. నిజానికి భయానికి చాలా ముఖాలుంటాయి. సడన్గా ఏదైనా కష్టమొచ్చినప్పుడొచ్చే పానిక్ కావచ్చు, మన వాళ్ల గురించి మనం పడే టెన్షన్ కావచ్చు, లేదా స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే వచ్చే భయం, చీకటంటే భయం. కొన్నిసార్లైతే ఎందుకు భయమేస్తుందో కూడా తెలీదు, ఏదో తెలియని ఆందోళన. మరి చెప్పండి, ఇన్ని రకాల భయాలకు ఒకే మందు ఎలా పనిచేస్తుంది? పనిచేయదు కదా. అందుకే ఏ భయానికి ఏ రెమెడీ కరెక్టో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇక్కడే బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ ఫిలాసఫీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదేం చెప్తుందంటే, భయాన్ని అణచివేయొద్దు, దాన్ని సప్రెస్ చెయ్యొద్దు అంటుంది. దానికి బదులుగా ఆ నెగటివ్ ఎమోషన్ని ఒక పాజిటివ్ ఎనర్జీగా, అంటే భయాన్ని ధైర్యంగా ఎలా మార్చవచ్చో చూపిస్తుంది. భలే ఉంది కదా ఈ కాన్సెప్ట్. ఈ సిస్టమ్ వెనక ఉన్న మెయిన్ ఐడియా ఇదే, ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్. సింపుల్గా చెప్పాలంటే, బాచ్ ఫ్లవర్ రెమెడీస్ ఏం చేస్తాయంటే, భయం లాంటి ఒక నెగటివ్ ఫీలింగ్ని తీసుకుని దాన్ని ధైర్యం లాంటి ఒక పాజిటివ్ క్వాలిటీగా మారుస్తాయి. ఇది అచ్చం ఒక ఎమోషనల్ ఆల్కెమీ లాంటిదన్నమాట. రైట్, ఇక అస్సలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. భయం కోసం ముఖ్యంగా 5 రెమెడీసున్నాయి. వీటిని మనం తాళం చెవుల్లా అనుకుందాం. ఎందుకంటే ప్రతి కీ ఒక స్పెసిఫిక్ లాక్ని మాత్రమే ఓపెన్ చేస్తుంది. అలాగే ప్రతి రెమెడీ ఒక నిర్దిష్టమైన భయాన్ని మాత్రమే డీల్ చేస్తుంది. సో ఏ తాళానికి ఏ కీ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి రెమెడీ మిములస్. ఇది చాలా కామన్ రెమెడీ, ఎందుకంటే మన డైలీ లైఫ్లో ఎదురయ్యే చాలా సాధారణ భయాలకు ఇది పనిచేస్తుంది. ఉదాహరణకు, సాలెపురుగులంటే భయమా? లేదా ఎత్తైన ప్రదేశాలంటే? లేదంటే 10 మంది ముందు మాట్లాడాలంటే కాస్త భయంగా ఉంటుందా? చూడండి, ఈ భయాలన్నిట్లో కామన్ పాయింటేంటే, భయానికి కారణం మనకు తెలుసు. ఇలాంటి తెలిసిన నిర్దిష్టమైన భయాలకే మిములస్ పనిచేస్తుంది. అదేం చేస్తుందంటే, ఆ భయం ప్లేస్లో ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని తీసుకొస్తుంది. సరే, ఇక రెండవ రెమెడీ చూద్దాం. దాని పేరు ఆస్పెన్. ఇది మిములస్కి కంప్లీట్ ఆపోజిట్. మిములస్ తెలిసిన భయాలకైతే, ఆస్పెన్ తెలియని భయాల కోసం. కొన్నిసార్లు మనకిలా అనిపిస్తుంటుంటుంది, ఏ కారణముండదు, కాని మనసులో ఏదో తెలియని ఆందోళన, ఏదో జరగబోతోంది, ఏదో కీడు సంభవిస్తుందని ఒక అస్పష్టమైన ఫీలింగ్. ఎందుకు భయమేస్తుందో కూడా చెప్పలేం. సరిగ్గా ఇదే ఆస్పెన్ నెగటివ్ స్టేట్. ఆస్పెన్ రెమెడీ ఏం చేస్తుందంటే, ఈ అన్నోన్ ఫియర్ మధ్యలో కూడా ఒక ప్రశాంతతను, ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీని ఇస్తుంది. ఇప్పుడు మూడో రెమెడీ చెర్రీ ప్లమ్. ఇది కాస్త డిఫరెంట్. ఇది బయటి విషయాల గురించి కాదు, ఇది మన లోపల ఉండే భయం. ముఖ్యంగా మన మీద మనకే కంట్రోల్ పోతుందేమో అనే భయానికి ఇది పనిచేస్తుంది. చెర్రీ ప్లమ్ అనేది చాలా స్పెసిఫిక్ భయాన్ని టార్గెట్ చేస్తుంది. అదేంటంటే, మైండ్ మీద కంట్రోల్ పోతుందేమో అనే భయం. విపరీతమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు, అయ్యో నాకు పిచ్చెక్కుతుందేమో, లేదా నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేనేమో అనిపిస్తుంది చూసారా, ఆ ఫీలింగ్కి ఇది రెమెడీ. చెర్రీ ప్లమ్ ఆ స్థితి నుండి బయటపడేసి మనస్సుని ప్రశాంతంగా, స్థిరంగా మన కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. నెక్స్ట్, నాల్గో రెమెడీ రెడ్ చెస్ట్నట్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఈ భయం మనం గురించి కాదు, మనం ప్రేమించేవాళ్ల గురించి. మన వాళ్ల గురించి మనం కంగారు పడటం చాలా నార్మల్. కాని ఆ కంగారు హద్దులు దాటి, వాళ్లకేదో అయిపోతోందని, ఏదో చెడు జరుగుతోందని అతిగా ఊహించుకుంటూ నిరంతరం భయపడుతూ ఉంటే దాన్ని రెడ్ చెస్ట్నట్ స్టేట్ అంటారు. ఈ రెమెడీ ఏం చేస్తుందంటే, ఆ ఓవర్ కేరింగ్ భయాన్ని తగ్గించి వాళ్లు సేఫ్గా ఉంటారనే నమ్మకాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ఇక చివరిగా 5వ రెమెడీ రాక్ రోజ్. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి వాడే రెమెడీ. అంటే భయం మనల్ని పూర్తిగా ఫ్రీజ్ చేసేసినప్పుడు ఇది అవసరమవుతుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదా సడన్గా ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు కలిగే తీవ్రమైన భయం, టెర్రర్, అంటే నోట మాట రాకుండా అయిపోతాం చూసారా, అలాంటి ఎక్స్ట్రీమ్ భయానికి రాక్ రోజ్ పనిచేస్తుంది. అది ఆ పానిక్ని ధైర్యంగా,
ప్రశాంతంగా మార్చి అంతటి కష్ట సమయంలో కూడా మనల్ని స్ట్రాంగ్గా నిలబెడుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన 5 రెమెడీస్ని ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. మిమ్యూలస్ తెలిసిన భయాల కోసం, ఆస్పెన్ తెలియని భయాల కోసం, చెరీ ప్లమ్ కంట్రోల్ పోతుందనే భయానికి, రెడ్ చెస్నట్ మనవాళ్ల గురించి అతిగా ఆందోళన పడటానికి, ఇక రాక్ రోస్ ఎక్స్ట్రీమ్ పానిక్ టెర్రర్ కోసం. చూశారుగా, ఈ టేబుల్ చూస్తే ఈ 5 మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో. సరే, ఇదంతా థియరీ పరంగా బావుంది. కానీ రియల్ లైఫ్లో ఇవి ఎలా పనిచేస్తాయి? మనుషుల మీద, పిల్లల మీద, చివరికి మన పెట్స్ మీద కూడా ఇవి ఎలా హెల్ప్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఒక కేస్ స్టడీ చూద్దాం. ఒక వ్యక్తికి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం, అంటే మిమ్యులస్ స్టేట్. దానికి తోడు జనరల్ యాంగ్జైటీ కూడా ఉంది, అంటే ఆస్పెన్ స్టేట్. వాళ్లకి ఈ రెమెడీస్ కాంబినేషన్ ఇచ్చారు. రిజల్ట్ ఏంటో తెలుసా? వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ బాగా తగ్గడమే కాదు, ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ అయ్యారు. సో దీని రియల్ లైఫ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అర్థమవుతోంది కదా. ఈ రెమెడీస్లో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇవి పిల్లలకు కూడా 100% సేఫ్, చాలా జెంటిల్గా పనిచేస్తాయి. ఉదాహరణకు, పిల్లలలో ఉండే సిగ్గుకి, చీకటంటే భయానికి మిమ్యులస్, లేదా వాళ్లకు అకారణంగా వచ్చే కంగారుకి ఆస్పెన్, ఇలాంటివి వాళ్ల ఎమోషనల్ ఛాలెంజెస్ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేస్తాయి. ఇంతేనా అనుకుంటున్నారా? కాదు, ఇవి మన పెట్స్ మీద కూడా పనిచేస్తాయి. పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినప్పుడు లేదా వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అవి పడే టెన్షన్ని, భయాన్ని తగ్గించడానికి ఈ రెమెడీస్ హెల్ప్ చేస్తాయి. ఎంత జెంటిల్ రెమెడీస్ చూడండి. సరే, ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం. ఈ రెమెడీస్ని కేవలం భయాన్ని తగ్గించే మందుల్లా చూడొద్దు. వీటిని పర్సనల్ గ్రోత్కి, మనల్ని మనం ఎంపవర్ చేసుకోవడానికి ఒక టూల్గా చూడాలి. ఫైనల్గా చెప్పాలంటే, బాజ్ ఫ్లవర్ రెమెడీస్ చేసేది కేవలం భయాన్ని తగ్గించడం మాత్రమే కాదు. ఆ భయం వల్ల మన చుట్టూ మనమే కొన్ని గోడలు కట్టుకుంటాం, మనల్ని మనం లిమిట్ చేసుకుంటాం. ఈ రెమెడీస్ ఆ అదృశ్య గోడలను పగలగొట్టడానికి హెల్ప్ చేస్తాయి, ఆ లిమిటింగ్ బిలీఫ్స్ని దాటి ముందుకు వెళ్లేందుకు దారి చూపిస్తాయి. ఈ సెషన్ని ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దామనుకుంటున్నాను. ఈరోజు మనం తెలుసుకున్న ఈ టూల్స్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, మన జీవితంలో ఏ భయాన్ని ధైర్యంగా మార్చుకోవచ్చు, ఏ భయాన్ని దాటి ముందుకెళ్ళొచ్చు, ఒక్కసారి ఆలోచించండి.